జై శ్రీరామ్, జై శ్రీషగా. ఇది ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను అనుకోని మీ అందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే నాకు కొంచెం స్టడీస్ వర్క్ అయితే ఉంది. సో అదంతా చేసుకుందాం అండ్ అలాగే గణేష్ మ్యాథ్స్ సంబంధించి వర్క్ గిన చేసుకుందాం. సో మొత్తం వీడియో అయితే అందరూ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్కి చూసేయండి. అండ్ ఇంకోటి కానీ మనం అయితే ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం మన ఛానల్ మీద న్యూ ఇయర్ కంటే ముందునే ఒక 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలనేసి. సో మీరందరూ అయితే ఆ టార్గెట్ని అయితే తొందరగానే కంప్లీట్ చెప్పేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే నాకు కొన్ని ఇన్కంప్లీట్స్ అయితే ఉన్నాయి. సో అవి రాసుకుందాం. దాని తర్వాతకి ఒకవేళ గణేష్ మ్యాథ్స్ సంబంధించి వర్క్స్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మెయిన్లీ గణేష్ మ్యాథ్స్ సంబంధించి పంచకి మిడిల్ కొంచెం ఒక డిజైన్ అయితే ఉంటుంది. ఆ డిజైన్కి సంబంధించి వర్క్ మాత్రం ఒక్కటే మిగిలింది. సో ఆ వర్క్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చేసుకుంటూ అయితే మొత్తం చూపెడదాం. సో అందరైతే వీడియో స్టార్ట్ కాకముందు వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, మీలో ఎవరెవరికైతే స్టడీ చేయడం ఇష్టం ఉంది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే ఇష్టమే ఉంది, 50% ఇష్టం ఉంది గైస్ చదువు అనేది. సో ఇది ఇప్పుడైతే నేను రాస్తున్నాక సో మీరు కానీ చూస్తే కొద్దిసేపు ముందు నేనైతే బుక్ కింద ప్యాడ్ అయితే చూసినాను, ఎగ్జామ్ ప్యాడ్. యాక్చువల్ అంటే అదైతే నేను కొత్త కొనుక్కున్నాను. సో మీకు ఎవరికైనా ప్యాడ్ కనిపించింది అనుకోండి ఈ వీడియోలో కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి. సో మొత్తానికి అయితే గణేష్ మ్యాథ్స్ సంబంధించి వర్క్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే మనం పంచ అనేది 100% కంప్లీట్ అయితే చేస్తాం. అండ్ అలాగే హ్యాండ్స్ మీద అయినా క్లే అయితే అప్లై చేసేస్తాం. సో మొత్తానికి అయితే గణేష్ మ్యాథ్స్ వర్క్లో చాలా టైం పడుతుంది. వర్క్ అనేది కొంచెం టైం టేకింగ్ వర్క్ అయితే ఉంది. దాంట్లో హార్డ్ వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది కదా క్లేతో చేయడానికి. అండ్ ఇంకోటి నాకైతే ఫీవర్ వచ్చింది కదా ఒక 2 days బ్యాక్. అట్లా అనేసి ఛానల్ మీద వీడియో కనుక రాలే. ఒక 2 days బ్యాక్ అయితే ఛానల్ మీద వీడియో కన్నా రాలేదు. అండ్ మొత్తానికైతే ఇంకా ఇన్కంప్లీట్స్ కింద ఉన్నాయి, నేను రాసుకుంటున్నాను మీరు కనుక చూస్తే. అండ్ అలాగే నేనైతే స్కూల్కి కింద పోలే కదా ఆ 2 days అయితే. అండ్ మొత్తానికి అయితే చూస్తే ఇంకోటి కదా న్యూ ఇయర్ కంటే ముందే గణేష్ మ్యాథ్స్ సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాం. మనం అయితే కలర్తో సహా కంప్లీట్ చేయడానికి మొత్తం అయితే ట్రై చేస్తున్నాం. అండ్ అలాగే న్యూ ఇయర్ వర్క్ అయితే అయిపోతుంది ఈజీగా. సో ఈరోజు అయితే లాస్ట్ మంత్లో ఫస్ట్ డేట్ అయితే ఉంది. సో డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే మనం కంప్లీట్ చేసేస్తాం. మొత్తం వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో
అది ఇప్పుడైతే నా పెన్లో అయితే ఇంక్ అయిపోయింది. సో ఇప్పుడైతే తొందరగా వెళ్ళి ఒక పెన్ అయితే తీసుకొని వస్తా. ఇది ఇక్కడైతే నా అన్న స్టడీ చేస్తుంది. సో అలా అనేసి మెల్లగా నా అన్న పెన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే తర్వాతకైతే మళ్ళీ ఇచ్చేస్తా. సో అది మొత్తానికి అయితే ఇప్పుడు అయినాక చూస్తే నేనైతే ఈరోజు అయితే ఒక లెసన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి రాషుడ్లో. సో మొత్తానికి ఇప్పుడైతే స్టడీ అనేది ఈరోజు ఇంతే, ఎక్కువ ఏం చేయను నేనైతే. అండ్ ఇంకోటి అయితే ఇక రేపటి నుంచి నేను రెగ్యులర్ అయితే మళ్ళీ స్కూల్కి వెళ్తాను. అండ్ అలాగే గణేష్ మాత్ సంబంధించి వర్క్స్ కూడా చేసుకుంటాను. అండ్ ఇంకోటి క్లేతో చేస్తే చాలామంది అడిగారు క్లే అనేది ఈకో ఫ్రెండ్లీయా. సో దాని గురించి నాకైనా తెలియదు కదా, మీరైనా కామెంట్ బాక్స్లో అయితే మనకు చెప్పండి క్లే అనేది ఈకో ఫ్రెండ్లీయా కాదనేసి. సో మట్టి అయితే ఈకో ఫ్రెండ్లీ, కానీ క్లే అనేది దేంతో తయారవుతుంది మనకైతే తెలియదు, నేనైతే ఎప్పుడు చూడలే. సో మొత్తానికైతే క్లేకి సంబంధించి మనం గణేషుని చేస్తున్నాం. యాక్చువల్ ఏంటంటే మనం వినాయక చవితిలో చేసినాం, అప్పుడు మట్టితో చేసాము, కానీ గణేషుని మనం నిమజ్జనం అయితే చేస్తలే. సో అనేసి మనమైతే క్లేతో అయితే చేస్తున్నాం. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే నేను 1 అవర్ కంటే పైన స్టడీ చేసినాను. సో ఈరోజు అయితే స్టడీ అయితే ఇంతే చేద్దాం. మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గణేష్ మాథ్స్కి సంబంధించి వర్క్స్తో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే. ఈ వీడియోలో అయితే వర్క్స్ అయితే ఇంతే. అండ్ ఇంకోటి గైస్, నిన్న కానీ అండ్ అలాగే దానికంటే 2 days బ్యాక్ కానీ మన ఛానల్ మీద అయితే వీడియో అయితే రాలేకపోయింది. యాక్చువల్ ఏంటంటే నా హెల్త్ అయితే కొంచెం ఎక్కువ సిక్ అయింది. సో అలాంటి నేనైతే వీడియో అయితే పెట్టలేకపోయినాను. సో మొత్తానికైతే ఇప్పటి నుంచి డైలీ కంటిన్యూగా వీడియో అయితే పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను. అండ్ అలాగే ఇప్పటి నుంచి డైలీ రెగ్యులర్గా మన ఛానల్ మీద ఏ విధంగా అయితే డైలీ వీడియో వస్తుండే, సో ఆ విధంగా వీడియో వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడైతే అందరూ అయితే ఈ వీడియోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అందరికైతే చాలా థ్యాంక్స్. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంత గైస్, కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.